నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. ఏజెంట్ ఈ మంత్ లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ట్రైలర్ ఉంది. నిజంగానే గూస్ బంప్స్ వచ్చాయని అనిపిస్తుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? నిజంగా అంటే ఏజెంట్ ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే, ఇప్పటి వరకు అంటే చాలామంది దీన్ని ఇది మరో లైగర్ అవుతుందేమో, లేకపోతే అలా ఉంటుందేమో ఇలా ఉంటుందేమో అని చెప్పేసి భయపడ్డారు. అండ్ ఇప్పటికే వాయిదాల మీద పడి ఎక్కడెక్కడికో వెళ్ళేసరికి చాలా టెన్షన్ పడ్డారు. కానీ ఒక్కసారి ట్రైలర్ చూసిన తర్వాత అందరి ఊహాగానాలన్నీ ఉంటాయి. వై బికాజ్ అబ్బాయి పర్ఫార్మెన్స్ కానివ్వండి, టేకింగ్ కానివ్వండి, సురేందర్ రెడ్డి డైరెక్షన్ అంటే ఎందుకు ఇన్ని రిలేట్ అయింది అని అనుకుంటారు. నిజానికి 100 రోజులే ఇది షూటింగ్ డేస్, కాకపోతే 6 దేశాల్లో రకరకాలుగా చేశారు. అండ్ మధ్యలో కరోనా టైంలో 1 year గ్యాప్ వచ్చింది. అండ్ అలాగే సురేందర్ రెడ్డి కూడా 6 నెలలు హాస్పిటల్లో ఉన్నానని చెప్పాడు. మా అబ్బాయికి అంటే అనిపిస్తుంది చాలామందికి అతనికి ఏమైందో, మరి మేబీ అక్కడికి వెళ్ళి కరోనా బారిన పడ్డాడా, మనకి ఈ విషయాలన్నీ తెలియదు కదా అని చెప్పేసి. అండ్ చాలా వార్తలు వచ్చాయి దీనిపైన. ఏదేమైనా మొత్తం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ట్రైలర్ చూస్తే మంచి గూస్ బంప్స్. అబ్బాయి కట్అవుట్ కానివ్వండి, ఎంట్రన్స్ నుంచి ఫస్ట్ ఆ టాటూ లుక్లో కానివ్వండి, ఎందుకు నువ్వు ఏజెంట్ అవ్వాలనుకుంటున్నావు అని A to Z చూస్తే, అండ్ ఆ ఫారిన్ లొకేషన్స్ ఎక్కడెక్కడెక్కడో తీశారు. మొత్తం ఎంత చూసినా భారీతనం కనబడుతూనే ఉంది. ఇంకా వీళ్ళు 40 కోట్లు పెడుతున్నాము, 80 అయిందని చెప్పారు కదా, ఇది కూడా అబద్ధమేనేమో, కనీసం ఒక 200-300 కోట్లు పెట్టారేమో అన్నట్టుంది ట్రైలర్ చూస్తుంటే. యాక్చువల్గా అఖిల్ ఇంతవరకు ఏంటంటే కొంచెం బబ్లీగా, లేకపోతే కొంచెం రొమాన్స్ చేసే అబ్బాయిగా చూస్తూ ఉండేవారు. బట్ ఇందులో ఫుల్గా మాస్ ఎలిమెంట్స్ కనిపించడం లేదు. ఆ హెయిర్ స్టైల్ కావచ్చు, లేకపోతే బాడీని చూపించడం, ఎంత బాగా చేశాడు, చాలా బాగా చేశాడు, ఎక్సలెంట్ గా చేశాడు. అసలు అరే ఇది అబ్బాయిలు ఇంత ఉందా అని చెప్పేసి మనం వాడుకోలేదు, సురేందర్ రెడ్డి ఇంత వాడుకున్నాడా అని మిగతా డైరెక్టర్లకి, ఇంతమంది పనిచేసే డైరెక్టర్లకి కుళ్ళు కుట్టేలాగా ఉన్నాడు. అంటే ఎవ్రీథింగ్ అసలు అరే ఇంత ఫ్రీగా న్యాచురల్గా నిజంగా అక్కడ ఉన్నట్టుగా ఫీల్ని ఎంజాయ్ చేస్తూ బాగా జోవియల్గా చేసేసాడు. సో అండ్ దీంట్లో మమ్ముట్టి గారు కూడా హీరో రోలే. అదే అంటే ఆయన నెగిటివ్ షేడ్ కాదు, ఇంకొక అబ్బాయే విలన్ నెగిటివ్. సో అట్లా చూసుకుంటే సినిమా లోపలికి వెళ్ళిన తర్వాత ఏముంటుంది అంటే, ఎందుకు అన్నానంటే మమ్ముట్టి ఇంతకుముందు అల్లు అరవింద్ వెళ్ళి ఒకసారి గోకేడు, ఇట్లా చిరంజీవి సినిమా ఒకటి ఉంది, మంచి విలన్ పాత్ర నువ్వు చేస్తావా అంటే, నా సినిమాలో విలన్ చేయమంటే నీ చిరంజీవి చేస్తాడా అని అడిగాడు. మీరెందుకు అడుగుతారు మమ్మల్ని, అక్కడ మీరెలా హీరోలో ఇక్కడ మేము హీరోలమే కదా, ఇట్లాంటివన్నీ నడవు తెలుపో అంటే దొబ్బేయమంటే దొబ్బేసాడు. అది జరిగింది. సో అప్పుడు ఆ టాక్ పట్టిన తర్వాత అప్పటి నుంచి అనిపించింది ఏంటంటే, ఓకే మమ్ముట్టి గారు నెగిటివ్ షేడ్స్ చేయరు, ఆయనకి ఇష్టం లేదు, హీ వాంట్ టు బీ యాజ్ ఎ హీరో, హీ వాంట్ టు డై యాజ్ ఎ హీరో అని నాకు అనిపించింది. సో ఆ రకంగా ఇప్పుడు ఇందులో చూసుకుంటే కూడా పాజిటివ్ రోల్లోనే కనబడుతుంది. కాకపోతే ఏజెంట్కి అటు విలన్ నుంచి ముప్పు, ఇటు మమ్ముట్టి నుంచి ముప్పు అన్నట్టుగా కథ కనపడుతుంది. ఇప్పుడు ఇతను ఏదో చేస్తున్నాడు, అది లీగల్గా తప్పు కాబట్టి మమ్ముట్టి ఫైట్ చేస్తున్నాడు. ఆయన ఎందుకు అలా చేస్తున్నాడు అంటే, ఆ విలన్ చేసే తప్పు వాడిని ఎదిరించాలి కాబట్టి ఆయన అలా చేస్తున్నాడు. సో మనకు అర్థమవుతుంది, ఏదో గవర్నమెంట్ కి పని చేస్తున్నట్టు లేడు, లేకపోతే వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు లేడు, ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టి దాని వల్ల ఇలా ఫైట్ చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది. కానీ ఎంత చేసినా ఏం చేసినా చట్టాన్ని చేతిలో తీసుకోవడం లీగల్ గా నువ్వు చేసే తప్పే అనేది మమ్ముట్టి వాదన. అట్లా ఆ రకంగా ఉంది. కానీ వాడిని మట్టు పెట్టాలంటే మీ గవర్నమెంట్ ఏం సరిగ్గా పనిచేయట్లేదు, దీనికి మీరు సరిపోరు, నేను చేసి చూపిస్తా అన్నట్టుగా ఆయన. సో బాగుంది ఓవరాల్. అండ్ ఒక చిన్న పాపని కాపాడడం అవన్నీ చూస్తుంటుంటే ఏదో మంచి కథతోనే వస్తున్నారేమో అనిపిస్తుంది. మరి చాలా బాగుంది. అండ్ ఎంత చూసుకున్నా కూడా ప్రతి ఫ్రేమ్ అందంగా డిజైన్ చేశారు. అండ్ ప్రతి ఫ్రేమ్లో కోట్లు కనబడుతున్నాయి. ఇంకా వీళ్ళు చెప్పించాలి తక్కువే. పిక్చర్ క్లారిటీ కూడా చాలా బాగుంది. అంటే మేబీ వీళ్ళు అబ్బాయికి అంత మార్కెట్ లేదని చెప్పేసి కావాలని తక్కువ చెప్పారేమో, హిట్ అయ్యాక అదే ఏమన్నా అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ మరి అట్లా తెలియదు. ఓవరాల్గా అయితే ఎవరైనా బిజినెస్ కోసమే చూసుకుంటారు అంత ఖర్చు పెట్టినప్పుడు. బట్ అండ్ ఇంకొకటి దీన్ని చూస్తే ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే, చాలామంది ఏమి లేని సినిమాలకు కూడా 300 కోట్లు 400 కోట్లు అని చెప్తుంటే ఎక్కడ పెట్టారో అర్థం కాక ఎత్తుకు చేస్తాం కదా.
ఇట్లాంటివి చూసిన తర్వాత అనిపిస్తుంది వాళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారని. అండ్ ఇంకొక డౌట్ కూడా వచ్చింది, ఇప్పుడు వైల్డ్ డాగ్ తో ఇంతే గన్స్ పట్టుకుని నాగార్జున గారు వచ్చారు, అది తుస్సుమని అనిపించింది. సో అంత గన్ సౌండ్స్ మన వాళ్ళు తీసుకోగలరా లేదా, అది కూడా ఒక డౌట్ తీసుకోగలరా లేదా అంటే ఆల్రెడీ ప్రభాస్ సాహోని ఏం చేశారో చూసాం మనం కదా, మరి వైల్డ్ డాగ్ కూడా అదే అయ్యింది. అదే ఆ రకంగా చూసుకుంటే మేబీ అప్పుడు కనెక్ట్ అవ్వాలకి ఈవెన్ పఠాన్ కూడా అంతే కదా, అప్పుడు సాహో కనెక్ట్ అవ్వలేదు, పఠాన్ కనెక్ట్ అయింది అంటే మేబీ బాలీవుడ్ వాళ్ళకి మరి ఆ టైంలో కనెక్ట్ అవ్వలేదు, మేబీ ఈ టైంలో కనెక్ట్ అవ్వచ్చేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, ఎంత నువ్వు గన్నులు పట్టుకుని పరిగెట్టినా నీ నుండి ఎంతో కొంత రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఆ ఎలిమెంట్ ఏం చూపించలేదు. ఉంది రొమాన్స్ ఉంది, ఆ పిల్లతో డీప్ రొమాన్స్ లే ఉన్నాయి చూసా, అది కూడా కొంచెం అంటే అంతకు మించే ఉన్నాయి, అంతకు మించే ఒక కట్లో కనిపించి అలా చూపించినట్టు వెళ్ళారు. అంటే ఎక్కువ రొమాన్స్ అయితే ఉంది, అంటే మళ్ళీ ఇంకా టూ మచ్ రొమాన్స్ చూపిస్తే ఎక్కడ నెగిటివ్ టాక్ వస్తేమో జాగ్రత్త పడి ఉంటారు. బట్ చాలా బాగా కట్ చేశారు ట్రైలర్. అండ్ ఇంకొకటి బాడీ షేప్ కానీ ఆ సిక్స్ ప్యాక్ కానీ అఖిల్ని చాలా బాగా చూపించారు, అంటే యూత్ అందరికి క్యాచ్ చేసేలా. నిజంగా అంటే పిల్లోడ్ లుక్ లేదు దీంట్లో, నాకు మెచ్యూర్డ్ లుకే కనపడింది. ఇంత ముందు అంటే ఎంతమంది పెద్ద ఈ అబ్బాయిని పెద్ద కనబడాలని చెప్పేసి పూజా హెగ్డే లాంటి హీరోయిన్ పెట్టారు, ఎందుకంటే వీడు పెద్దగా కనిపిస్తే కానీ జనాలకు ఎక్కరని. సో ఇక్కడ సమస్య లేదు, ఓవరాల్గా మెచ్యూర్డ్ లుక్ అయితే ఫేస్లో కనపడుతుంది. కొంతమందికి ఈ పిల్లలకి ఈ లుక్లు పోవట్లేదు, ఈవెన్ తేజ సజ్జాకి కూడా అంతే, ఆ అబ్బాయికి ఇంకా చైల్డిష్ లుక్ పోవట్లా అది. సో ఇదే ప్రాబ్లం అవుతుంది, చిన్నప్పుడు ఉన్న పిల్లలు మనం గుర్తుపట్టేసామనుకో ఇలానే అవుతుంది. అండ్ అలాగే మళ్ళీ ఈయన కూడా ఆ పూరి జగన్నాథ్ వాళ్ళ అబ్బాయి కూడా వాడు ఎంత పెరిగినా సరే మొహంలో చిన్న పిల్లోడు లుక్కే ఉంది. కొంచెం బుగ్గలు వస్తే ఈవెన్ భారీ భారీ రొమాన్స్లు పెట్టించినా కూడా పిల్లోడు మైనర్ పిల్లోడు రొమాన్స్ చేసిన ఫీలింగే వస్తుంది తప్పితే మనకి అంటే ఆ హీరో లుక్ అనేది తెలియట్లా రావట్లా. సో బట్ అఖిల్కి అయితే ఆ ప్రాబ్లం లేకుండా పోయింది. రొమాన్స్లో కూడా అంటే ఈవెన్ దేంట్లో చూసుకున్నా సరే పర్ఫెక్ట్గా సెట్ అయిందని చెప్పుకోవాలి. అండ్ విచ్చలవిడిగా కాల్ చేయడం ఏముంది నాకు తెలియని గన్సా అన్నట్లుగా భారీగా అన్ని హ్యాండిల్ చేస్తూ, కానీ మధ్య మధ్యలో వచ్చే డైలాగ్స్ కూడా బాగున్నాయి కదా, ఎక్సలెంట్ గా ఉన్నాయి. బాగున్నాయి అనేది కంటే ఎక్సలెంట్ గా ఉంది. గన్స్ పట్టుకుని పరిగెట్టడమే కాకుండా దానికి తగ్గట్టు ఒక రీజన్ ఇస్తున్నట్టుగా మంచి డైలాగ్స్ పడినట్టు అనిపించింది నాకైతే. నేను మొన్న రామరామ కృష్ణ కృష్ణ సాంగ్ చూసినప్పుడు ఎక్స్ప్రెషన్స్ చూసా, అరే పర్లేదే బాగానే ఇస్తున్నాడు ఏంటి ఇతనిలో ఏదో, అంతకుముందు రిలీజ్ అయిన 2 సాంగ్స్లో కూడా ఏదో తేలిపోయినట్టున్నాడు, కానీ కృష్ణ కృష్ణ రామరామ సాంగ్లో మాత్రం మంచిగా కనిపించింది. నేను ట్రైలర్లో ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని చూసిన తర్వాత ఇక అనిపించింది ఓకే మాస్లోకి వచ్చేసినట్టే, ఈ అబ్బాయి అయితే పర్ఫెక్ట్గా దిగిపోయాడు. నెంబర్ 1. నెంబర్ 2 ఇక ఆ భారీతనం అవన్నీ చూసి సురేందర్ రెడ్డి కూడా కంబ్యాక్ బాగానే ఇచ్చాడని అనిపిస్తుంది. నెక్స్ట్ నెంబర్ 3 వీళ్ళకి మమ్ముట్టి గారు అండ్ హాలీవుడ్ అతను కూడా చాలా హెల్ప్ అయ్యారని అనుకోవాలి. మిగతా ఆర్టిస్టులందరూ కూడా తమ తమ పరి మీదకి బాగానే చేసినప్పటికీ ఓవరాల్గా ఇండిక బీజిఎం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎక్సలెంట్ బీజిఎం ఇచ్చారు. ఆ ఎవరు తమీజా, హిప్ హాప్ తమీజా ఎక్సలెంట్, అసలు ఏ మాత్రం ఇది లేకుండా దాన్ని నిలబెట్టడానికి చాలా ప్రయత్నం చేశాడు, అలాగే నిలబడింది. స్టార్టింగ్ కొంచెం ఏదో కేజీఎఫ్ లాగా అనిపించింది లైట్గా. కొంతమంది అయితే మాత్రం నాగార్జున గారి సినిమానే కంపేర్ చేస్తున్నారు, ఆయన కూడా గన్నులు పట్టుకుని ఇట్లానే పరిగెట్టాడు, ఆయన అడవుల్లో పరిగెట్టాడు, ఈయన ఏమంటారు ట్రక్కుల మీద పరిగెడుతున్నాడు అని అంటున్నారు. ఫారిన్ లో కూడా 5-6 ఫారిన్స్ తిరిగారు, లొకేషన్లు బాగా చేసుకుని వచ్చారు. అండ్ అదే కరోనా టైంలో ఇక్కడ లాక్డౌన్ అయితే అక్కడ లాక్డౌన్స్ ఉంటాయి కదా, అయినా సరే ఆ లొకేషన్లోనే తీయాలని కూర్చొని నీట్గా కంప్లీట్ చేశారు. ఓవరాల్ లేట్ అయినప్పటికి కూడా ఫీల్ అయితే ఏం లేదు, నిజంగా అదే నిన్న మొన్న షూట్ జరిగి మన ముందుకు వచ్చినట్టే ఉంది. ఒక్కసారి బాగుంది అని అంటే చాలు ఇక అఖిల్ కెరీర్ ధూమ్ధామ్ అన్నట్టే. చూద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.